ఖచ్చితంగా ఇంకొక మాటలో చెప్పాలంటే నా భార్య వైపు నుంచి మాట్లాడుతున్నా. ప్రజలకు వాస్తవ సత్యం తెలియాలంటే ఒకటి రెండు విషయాలు ముందు మీకు నేను చెప్పాలా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి మావిగాన్ ప్రతిపాదన చేసినారు. ఏదైతే అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణానికి ఆమోదయోగ్యం, ఆచరణకు అనుకూలత జరగని ఆ అమరావతిని భ్రమరావతిగా ఊహించుకునేదానికంటే ఒక 20,000 కోట్ల రూపాయలతో, కేవలం 20,000 కోట్ల రూపాయలతో గ్రోత్ ఇంజిన్గా రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ క్యారిడార్ను రాజధానిగా ప్రకటిస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది రాబోయే భవిష్యత్ కాలంలో అని చెప్పి మావిగాన్ పేరుతో ఒక చక్కటి ఆచరణకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచినారు. ఎందుకంటే వారే ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి. ఈ ప్రతిపాదన ప్రజలు హర్షిస్తున్నారని, ఇది ప్రజలకు చక్కటి రాజధానిగా మిగిలిపోతుందన్న సత్యం అర్థమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకుంది.